తెలియజేస్తారు అంతే. అందరికీ నమస్కారం అండి. మనమంతా ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ అనే దాంట్లో ఉన్నాం. దీన్ని పాల్ చౌక్ అంటారు. ఇక్కడ ఈ పార్కుని పాల్ అనే స్వాతంత్ర సమరయోధుడు ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వడంతో ఆయన పేరు మీద దీన్ని పాల్ చౌక్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ పార్కుని ఆంధ్రకేసరి యువజన సమితి అనేటటువంటి సంస్థ తన దత్తత తీసుకుని దీంట్లో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆంధ్రకేసరి యువజన సమితిలో నేను ఒక సభ్యురాలిని, మొత్తం అన్ని పోస్టులు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలన్నీ పెట్టుకోవడం, అందులోనూ ముఖ్యంగా స్త్రీ స్వాతంత్ర సమరయోధురాళ్ళు మొత్తం ఇండియాకు సంబంధించి 14 మంది స్వాతంత్ర సమరయోధులు మహిళామణులు కేవలం రాజమండ్రి నుంచి మాత్రమే జైలు జీవితం గడిపి అక్కడ వాళ్ళు అనేక కష్టాలు పడి మినిమం 6 మాసాల పైన జైలు జీవితం గడిపిన వాళ్ళ విగ్రహాలు మాత్రమే ఇక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. కింద వాళ్ళకి సంబంధించిన చరిత్ర, వాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలు, వాళ్ళు ఏ వయసులో ఇవన్నీ చేశారు అనేటువంటి వాళ్ళకి చెప్పడం, అవన్నీ ఆ మహిళామణుల యొక్క వాళ్ళు పడిన కష్టాలు, ఆ దారిద్ర్యం, అన్ని కష్టాలకి వచ్చి కూడా వాళ్ళు మన కోసం ఈ స్వాతంత్రం కోసం ఎంత కష్టపడ్డారో అవన్నీ కూడా అక్కడ స్క్రిప్ట్ కింద ఇవ్వడం జరిగింది. కాశీభట్ల రమణమ్మ గారు అయితే ఆ జైలు జీవితంలోనే ఒక బిడ్డకి జన్మనివ్వడం కూడా జరిగింది. వాళ్ళ భర్త గారు పెద్ద డాక్టర్ గారు, ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కూడా తర్వాత ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన మనం చూసినట్లయితే అక్కడ చూపించండి దాన్ని. ఇక్కడ మేము 14 మంది స్వాతంత్ర సమరయోధులు అంటే విగ్రహాలు పెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మేము ఆవిష్కరించింది గుర్రాబాయి దేశ్ముఖ్ గారి విగ్రహం. ఆవిడ ఎంత చేశారో మహిళా మండలి కోసం, ఏం చేశారనేది మనకు అందరికీ తెలుసు. హైదరాబాద్లో ప్రత్యేక మహిళా జాతీయోద్యమం చేసినప్పుడు వాళ్ళు మహిళా సభ పెట్టడం కూడా, ఆంధ్ర మహిళా సభ, దాంట్లో ఎన్ని రకాల వద్దూరి వెంకటరమణమ్మ గారు, ఈవిడ కూడా జైలు జీవితం అనుభవించిన మహామనిషి. ఈవిడ పడిన కష్టాలు, ఈవిడ ఎంత దారిద్ర్యం అనుభవించారంటే కనీసం రాయడానికి భర్తకి తన బాగోగులు రాయడానికి లేక ఒకటే ఉత్తరం రాసి ఇదే చదువుకోండి మీరు రోజు, కార్డు కూడా డబ్బులు లేవని చెప్పినటువంటి దారిద్ర్యం అనుభవించిన మనుషులు వీళ్ళందరూ. అలాగే ఈవిడ కాశీభట్ల వెంకటరమణమ్మ గారు, ఈవిడ జైలు జీవితంలోనే ఒక బిడ్డకి జన్మనిచ్చారు జైల్లోనే. ఈవిడ భర్త ఒక వైద్యులు, ఈవిడ పిల్లలు మనవలు అందరూ డాక్టర్సే. రాజమండ్రిలో ప్రస్తుతం కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. వీళ్ళ పిల్లలు మనవలు ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఇది మేము పెట్టింది కాదు, తర్వాత కలెక్టర్ గారు పెట్టించినారు. పింగళి వెంకన్న గారు, ఈయన పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా ఎవరైతే ఆవిష్కరించి డిజైన్ చేశారో ఆయన ఒక విగ్రహం ఇది. ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ అంటాం. ఈ పార్కులో స్వాతంత్రోద్యమంలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ సంబంధించిన వస్తువులు, వాళ్ళ ఫోటోలు, దానికి సంబంధించిన ఛాయాచిత్రాలు ఈమె శ్రీ దువ్వూరు సుబ్బమ్మ గారు. ఈవిడ కూడా 14 మంది మహిళా మండలిలో ఒక ఆవిడ. చిన్నప్పుడే వైధవ్యం సంభవించినా కానీ అదే స్ఫూర్తితో ఆవిడ స్వాతంత్ర ఉద్యమంలో కృషి చేసి ఎంతో కృషి చేసేవాళ్ళు. ఈమె శ్రీ భారు అలివేదమ్మ గారు. ఈవిడ కూడా రాజమండ్రి నివాసి. ఈవిడ కూడా జైలు జీవితం 6 నెలల పైన అనుభవించిన ఆవిడ. ఈమె శ్రీ పాలకోడేటి శ్యామలాంబ గారు. వీళ్ళు కూడా చాలా ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చి, బ్రాహ్మణులు, వైశ్యులు, చాలా పెద్ద కులాల నుంచి వచ్చి ఆ ఉన్నతమైన జీవన స్రవంతిలో ఉంటూ కూడా జైలు జీవితం అనుభవించిన మనుషులు. వీళ్ళ కష్టాలు పడుతూ అక్కడ దేవతా పులుసుని పెట్టేవారు, అంటే బొద్దింకలు అవన్నీ కూడా వేసిన పులుసుని వీళ్ళకి పెట్టడం జరిగేది. అలాంటి కష్టాలు అనుభవించిన వాళ్ళు వీళ్ళు. అదే చిన్న గదిలో ఉంటూ ఆ యూరిన్ మలమూత్రాలన్నీ అదే గదిలో చేస్తూ పడిన కష్టాలు వీళ్ళు. ఈవిడ చేబియ్యం సోదమ్మ గారు. ఈవిడ కూడా మన 14 మంది స్వాతంత్ర మహిళా మండలిలో జైలు జీవితం అనుభవించిన వాళ్ళలో ఒక మహామనిషి ఈవిడ. ఈవిడ విగ్రహాన్ని కూడా మేము సంపాదించడానికి ఫోటోని చాలా కష్టపడవలసి వచ్చింది.
అమ్మ, ఇప్పుడు ఈ పార్క్ గురించి మీరు చాలా కష్టపడ్డారు, చాలా వ్యయ ప్రయాసాలు కూర్చుకున్నది ఇదంతాను. ఆ రోజున ఎవరైనా సపోర్ట్ చేశారా, లేకపోతే మీ సొంత డబ్బులతో చేశారా ఏంటి ఒకసారి చెప్పండి? లేదండి, సపోర్ట్ చేశారు అందరం కూడా. ముఖ్యంగా వాళ్ళ తాలూకా ఎవరి విగ్రహాలు పెట్టామో వాళ్ళ తాలూకా పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఉంటే వెళ్ళి వాళ్ళని సహకరించమని అడగడం, మేము కొన్ని డబ్బులు వేసుకోవడం, అంతా అందరి సమిష్టి కృషి. ఇది ఏ ఒక్కళ్ళ కృషి కాదు, మొత్తం అందరం సమిష్టిగా కృషి చేసి మనకి ఒక గర్వకారణం అని, మొత్తం ఇండియాలో ఎక్కడా లేనంతమంది మహిళా మనులు మన దేశం నుంచి వచ్చారంటే మనకి గర్వకారణం అని మేము ఇదంతా కష్టపడడం జరిగింది. అంటే ఇప్పుడు ఇండియా మొత్తం మీద వీడియోస్ ఎక్కువ ఫ్రీడమ్ ఫైట్ చేసింది రాయమండ్రి నుంచే కదండి? ప్రపంచం మొత్తం మీద. మరి దాని మీద ఏమన్నా మీరు స్పందన ఇస్తారా? ఇంతకన్నా అదృష్టం ఏముంటుందండి? మహిళా మనుల కన్నా స్ఫూర్తినిచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికన్నా ముఖ్యంగా మనం ముందు అందరికన్నా ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళు ఆంధ్ర మహిళా సభ స్థాపించినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఆవిడ మన రాజమండ్రి బిడ్డ. మీ చిన్నప్పుడున్న స్వాతంత్రం అంటే ఒక అందరికీ అభిమానం, ప్రేమ ఇవన్నీ ఉండేది దేశం అంటే. ఇప్పుడు ఉన్నాయా? అప్పటి మీద ఇప్పుడున్న జనరేషన్కి మనం మేలు కొల్పాలండి. అంటే అప్పటి వాళ్ళ కష్టాలు అవి వీళ్ళకి తెలియదు. అందుకని మనం ఎప్పటికప్పుడు రాబోయే తరాన్ని జాగృతి పరుస్తూ ఉండాలి. జాగృతిపరిచి అసలు స్వాతంత్ర్యం అనే దాని యొక్క విలువ ఏంటో వాళ్ళకి చెప్తూ, అది రావడానికి ఎంత కష్టపడ్డామో చెప్తూ వాళ్ళకి వాళ్ళ యొక్క బాధ్యతను మనం తెలియజేస్తూ ఉండాలి. అది ప్రస్తుతం ఉన్న తరం యొక్క బాధ్యత. ఇప్పుడు గాంధీ అంటే తెలియదు, సుభాష్ చంద్రబోస్ అంటే తెలియదు, అల్లూరి సీతారామరాజు అంటే తెలియదు. ఇలాగ మన రాయమండ్రి చరిత్ర చాలా మటుకు సమాప్తం అయిపోతుంది. దీని నిమిత్తం మీరు యువతగా ఏం చెప్పదలుచుకున్నారు? పెద్దలు విగ్రహాలన్నీ పెట్టింది వీళ్ళందరికీ, దాని కింద వాళ్ళందరి గురించి రాసింది. తప్పనిసరిగా వాళ్ళకి మనం కార్తీక మాసంలో ఒక డే అవుట్ పెట్టినప్పుడు, ఒక చిన్న గార్డెన్ పార్టీ అని పెట్టినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి చదివించాలి అని మీరు చెప్పింది వాస్తవం. ఆగస్టు 15 మటుకు ఒక విగ్రహాన్ని దండేసి వెళ్ళిపోతారు, చాలా కళకళకళలాడుతుందండి. ఉత్తరూళ్ళ మటుకు ఇక్కడ బ్రాందీ బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్లు, చెత్త చెదారం ఉంటుంది. దీని మీద మీ స్పందన ఏంటి? అది మొత్తం సంఘం యొక్క సమిష్టి కృషి, సమిష్టి బాధ్యత. ఏ ఒక్కళ్ళకి సంబంధించింది కాదు అది. అదే నేను చెప్తున్నాను, ఏ ఒక్కళ్ళ బాధ్యత కాదు, ఏ ఒక్కళ్ళ హక్కు కాదు. ప్రతి వాళ్ళు ఒక సంఘపరంగా దానికి స్పందించాలి, బాధ్యత తీసుకోవాలి, కృషి చేయాలి. ఆర్ట్స్ కాలేజ్ ఎవరు ఇచ్చారు దాతలు అన్నారు? ఎవరు చెప్పండి పేరు? మొన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రకాశం పంతులు గారు మన రాజమండ్రి మొట్టమొదటి చైర్పర్సన్. ఆయన చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్. అవునండి, మున్సిపల్ చైర్పర్సన్. ఆయన చాలా చిన్న వయసులో మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. ఆయన చైర్పర్సన్గా ఉండగా ఇప్పుడు ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీగా పిలువబడుతుందో ఆంధ్ర కాలేజ్ అంటారు కదా, ఆర్ట్స్ కాలేజ్, ఆ ఆర్ట్స్ కాలేజ్ స్థలాన్ని 10 ఎకరాల స్థలాన్ని ఆయనే కొనిచ్చారు. అందులో ప్రతిదానికి కొంచెం కొంచెం ఇచ్చేయడంతో తరిగిపోతూ వస్తుంది. ఆయన విగ్రహం కూడా ఉంది అక్కడ. మేము తర్వాత ఆయన విగ్రహానికి చేస్తూ ఆయన తరపున కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడ చేసినప్పుడు అక్కడున్న మీరు ఇందాక చెప్పిన బీరు బాటిల్స్, కాల్చి పాడేసిన చుట్టపిక్కలు అవన్నీ చూసి క్లీన్ చేసి చాలా బాధపడడం జరిగింది. అందుకే ఇందాక నేను చెప్పినట్టుగా ఇది సమిష్టి కృషి. ప్రభుత్వం కూడా దీని పట్ల బాధ్యత తీసుకుని ఈ విగ్రహాల యొక్క పరిరక్షణ, రాబోయే తరాలని మళ్ళీ జాగృతం చేయడం అనే దాని యొక్క బాధ్యత తీసుకోవాలి.